Hello everyone, welcome to our channel. So in this class we will discuss about intermediate first year Maths 1A and Maths 1B syllabus and new weightage for the academic year 2022 to 23. So 10th class కంప్లీట్ చేసుకున్నారు. సో సక్సెస్ఫుల్గా ఇంటర్మీడియట్లోకి వచ్చేసారు. సో 10th క్లాస్కి అండ్ ఇంటర్మీడియట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మ్యాథ్స్లో. ఏంటంటే 10th క్లాస్లో సీసీ మెథడ్ ఉంటుంది, సీసీ మెథడ్. కానీ ఇంటర్మీడియట్లో అలా ఉండదు. కొన్ని టాపిక్కి ఒక్కో చాప్టర్ కొన్ని వెయిటేజ్ ఉంటుంది. ఆ వెయిటేజ్ ప్రకారం నేర్చుకుంటే వీ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. కానీ 10th క్లాస్లో అలా ఉండదు. ఏ చాప్టర్ నుండి ఏ క్వశ్చన్ వస్తుందో ఎవరు తెలియదు. కానీ ఇక్కడైతే డెఫినెట్గా టెక్స్ట్ బుక్ ఉండే బోర్డ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి టెక్స్ట్ బుక్ ఉండే వస్తాయి మనకి. సో ఆల్ ద క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఓన్లీ. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఓన్లీ. తెలుగు అకాడమీ పర్ఫెక్ట్ నేర్చుకుంటే వీ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. ఓకేనా? అందరు ఏం చెప్తున్నారంటే ఇంటర్మీడియట్ అంటే ఏదో భయం, అది పెద్ద మొత్తం మ్యాథ్స్ ఉంటుంది, అది డిఫికల్ట్ అంటారు. సో 10th క్లాస్తో కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్ చాలా ఈజీ. మనం పాస్ అవ్వడానికి ఏముంటుందండి, ఒక 2 చాప్టర్స్ నేర్చుకుంటే సరిపోతుంది. దానికి వెయిటేజ్ ఏ చాప్టర్ ఈజీ ఉంటే ఆ చాప్టర్ నేర్చుకోండి. డిఫికల్ట్ చాయిస్లో లీవ్ వేసుకోవచ్చు. అంటే పాస్ అవ్వాలంటే మినిమం స్కోరింగ్ కావాలంటే డెఫినెట్గా మన చాయిస్ బట్టి నేర్చేసుకోవాలి. సో స్కోరింగ్ అనేది చాలా ఈజీ. అండ్ వెన్ కంపేర్ టు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఈజ్ వెరీ ఈజీ, చాలా ఈజీ. మన పక్కలో ఏం చేస్తున్నాం మన అంటే అరే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్తో మ్యాథ్స్ ట్రిగోమెట్రీ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది చెప్పేస్తారు అన్నట్టు. సో అలా కాదు, కొంచెం పార్ట్ ఉంటుంది. మనకి డిఫికల్ట్ అనిపించింది అనుకోండి, పక్కన చాయిస్తో పక్కన పెట్టేసేయండి. వేరే టాపిక్స్ ఉంటాయి కదా, అవి నేర్చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ డిఫికల్ట్ అనేది పక్కన తీసిపెట్టండి. మనం నేర్చుకోవాలంటే డెఫినెట్గా 100% వస్తుంది. అదే నాకు మ్యాథ్స్ వస్తుందా రాదా క్వశ్చన్ మార్క్తో ఎంటర్ అయ్యాం అనుకోండి, ఆ క్వశ్చన్ మార్కే ఉంటుంది. సో నేర్చుకోవాలి, మ్యాథ్స్ ఎంపీస్ కంప్లీట్ మంచి మార్క్స్ స్కోర్ చేయాలని ఇంటెన్షన్తో రావాలి. డెఫినెట్గా యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. అండ్ ఆల్వేస్ మన ఛానల్ కూడా సపోర్ట్ ఉంటుంది ఎవ్రీ స్టూడెంట్కి. మీ ఓల్డ్ స్టూడెంట్స్ అడగండి, ఎవరైనా సరే చాలా ఫాలో అయ్యేవాళ్ళ ఆ స్టూడెంట్స్ని. డెఫినెట్గా ఆల్వేస్ వి సపోర్ట్ యూ. కానీ మీ సపోర్ట్ కూడా ఉండాలండి, ఉంటేనే క్లాసెస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ మ్యాథ్స్ 1A ఫస్ట్ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కదా, మీకు క్వశ్చన్ ప్యాటర్న్ అవి ఎక్స్ప్లెయిన్. సో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది, సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో సెక్షన్ ఏలో దే విల్ గివ్ 10 క్వశ్చన్స్. వాళ్ళు ఇచ్చేది 10 క్వశ్చన్స్. దే విల్ గివ్ 10 క్వశ్చన్స్. వీ హ్యావ్ టు రైట్ ఆల్ ద 10 క్వశ్చన్స్. మన చాయిస్ లేకుండా అన్ని 10 క్వశ్చన్స్ రాయాలి. ఆ 10 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ రాయాలి. 10 క్వశ్చన్స్ రాయాలి. నో చాయిస్. ఈ సెక్షన్ ఏలో చాయిస్ ఉండదు. విఎస్ఎక్యూస్ అంటారు వీటిని. విఎస్ఎక్యూస్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. విఎస్ఎక్యూస్ ఇవి. సెక్షన్ ఏ అనేది విఎస్ఎక్యూస్. 10కి 10 రాయాలి. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్. 10 2s 20 మార్క్స్. సెక్షన్ నుండి మార్క్స్ ఏంటంటే 10 2s 20 మార్క్స్. 10 2s 20 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి మనమైతే. ఓకేనా? సెక్షన్ బిలో దే విల్ గివ్ 7 క్వశ్చన్స్. వీ హ్యావ్ టు రైట్ ఎనీ 5 క్వశ్చన్స్. మనం ఎనీ 5 క్వశ్చన్స్ రాయాలి. కరెక్ట్ ఆర్డర్లో 5 క్వశ్చన్స్ అని కాదు, వాడు ఇచ్చిన 7 క్వశ్చన్స్ నుండి ఎనీ 5, నీకు ఏ క్వశ్చన్ వస్తే ఏ 5 క్వశ్చన్స్ వస్తే ఆ 5 క్వశ్చన్స్ రాయచ్చు మనం. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 5 4s 20. వీటికి ఎస్ఎక్యూస్ అంటారు, అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ సిలో దే విల్ గివ్ 7 క్వశ్చన్స్. వీ హ్యావ్ టు రైట్ ఎనీ 5 క్వశ్చన్స్. LQs. These are LQs. Each question carries 7 marks. 5 7s 35. Total 20 plus 20 plus 35. Total 70. Maximum marks 75 marks. Maths 1A paper maximum marks 75 ఉంటుంది. Maths 1A and Maths 1B కూడా maximum marks 75. సో ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది మ్యాథ్స్ 1Aకి సేమ్ ఉంటుంది, మ్యాథ్స్ 1Bకి సేమ్ ఉంటుంది, మ్యాథ్స్ 2A 2B అది కూడా సేమ్ ప్యాటర్న్. సెక్షన్ ఏలో 10 ఇస్తారు, 10కి 10 రాయాలి. సెక్షన్ బిలో 7 ఇస్తారు, మనం 5 అటెంప్ట్ చేయాలి. సెక్షన్ సిలో 7 ఇస్తారు, మనం 5 అటెంప్ట్ చేయాలి. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఏంటి 75 మార్క్స్. మనకి చాయిస్ ఉండేది ఎక్కడ, సెక్షన్ బిలో చాయిస్ ఉంటుంది ఇక్కడ. సెక్షన్ బిలో 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉంటాయి, చాయిస్లో యూజ్ చేసుకోవచ్చు. సెక్షన్ సిలో కూడా 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయి. 7 ఇస్తే మనం అన్ని 5 రాయాలి, అండ్ 2 క్వశ్చన్స్ లీవ్ వేసుకోవచ్చు.
ఓకేనా, ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో నౌ వి విల్ సీ ద వెయిటేజ్ ఫంక్షన్స్. వెయిటేజ్ ఆఫ్ ఫంక్షన్స్ చాప్టర్ ఈజ్ ఫంక్షన్స్ చాప్టర్ ఒక 2 మార్క్ క్వశ్చన్, ఇంకొక 2 మార్క్ క్వశ్చన్, ఒక 7 మార్క్ క్వశ్చన్, టోటల్ 11 మార్క్స్ ఈ చాప్టర్ నుండి. ఒక 2 మార్క్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నట్టు, అంటే 2 విఎస్ఎక్యూస్ సెక్షన్ ఏ నుండి వచ్చేస్తాయి దీనికి 2 + 2 + 7 11 మార్క్స్. సెకండ్ చాప్టర్ ఓన్లీ 1 7 మార్క్ క్వశ్చన్, అంటే ఒకటి 7 మార్క్ వస్తుంది. మ్యాట్రిసెస్ 22 మార్క్స్. సో 2 + 2 + 4 + 7 + 7 22 మార్క్స్. ఈజీ అండ్ హైలీ వెయిటేజ్ చాప్టర్ మ్యాట్రిసెస్ అనేది. 2 + 2 + 4 + 7 + 7 22 మార్క్స్, హైలీ వెయిటేజ్. అండ్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ 2 + 4 2 + 2 + 4 జస్ట్ 8 మార్క్స్, ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ 2 + 4 + 7 టోటల్ 13 మార్క్స్. నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ 2 + 2 + 4 + 7 15 మార్క్స్. అండ్ ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ 1 4 మార్క్ క్వశ్చన్, ఓన్లీ 1 4 మార్క్ క్వశ్చన్. అండ్ ఇన్వర్స్ ఆల్సో 1 4 మార్క్ క్వశ్చన్. అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఓన్లీ 1 2 మార్క్ క్వశ్చన్, 1 2 మార్క్ క్వశ్చన్. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 4 + 7 1 4 మార్క్ అండ్ 1 7 మార్క్, టోటల్ 11 మార్క్స్ వెయిటేజ్. సో దీంట్లో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈజీ టాపిక్ అసలు మిస్ చేసుకోవద్దు. ఈజీ టాపిక్ అంటే మ్యాట్రిసెస్, హైలీ వెయిటేజ్ 22 మార్క్స్ వెయిటేజ్. మనకి మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B, 2A to B పాస్ మార్క్స్ 27 మ్యాథ్స్లో. పాస్ మార్క్స్ ఏంటంటే 27 మార్క్స్. 27 మార్క్స్ వస్తే పాస్ అయిపోయినట్టే. సో మనం పాస్ అవ్వాలంటే అట్లీస్ట్ ఈ మ్యాట్రిసెస్ 22 మార్క్స్ వచ్చేస్తాయి. 22 మార్క్స్ వచ్చాయంటే ఇంకొక 5 మార్క్స్ ఏదో ఒక చాప్టర్, ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ టచ్ చేస్తే పాస్ అయిపోతాం. ఈ ఫెయిల్ అనే ప్రాబ్లమే ఉండదు మనకి ఇక్కడైతే, ఎందుకంటే పాస్కి 27 కావాలి. మనకి ఏ చాప్టర్ ఈజీ అనిపిస్తుంది ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఈజీ చాప్టర్ అసలు వదిలిపెట్టకండి. డిఫికల్ట్ టాపిక్ ఎవరికి కూడా డిఫికల్టే ఉంటుంది. మీకు స్కోరింగ్ కావాలంటే డెఫినెట్గా 2 మార్క్స్ అన్ని చాప్టర్ టచ్ చేయాల్సిందే. 2 మార్క్స్ పడిచ్చే 10 క్వశ్చన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 2 మార్క్స్ పడిచ్చే 10 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఈ చాప్టర్ నుండి వెయిటేజ్ చెక్ చేసుకోండి. ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి, ఇక్కడ 2 మార్క్స్, ఇక ఈ చాప్టర్లో 2 మార్క్ క్వశ్చన్ రాదు మనకి. వచ్చేదేంటి లాంగ్ క్వశ్చన్, ఒక 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది, అది ఫిక్స్. సో ఈ వెయిటేజ్ బట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. ఏ చాప్టర్ ఎక్కువ వెయిటేజ్ ఉంది, హైలీ వెయిటేజ్ ఉండి ప్రిపేర్ అవ్వాలి. ఏదైనా చాప్టర్ డిఫికల్ట్ ఉందా, ఏ చాప్టర్ ఈజీ ఉంది, ఈజీ చాప్టర్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. మ్యాట్రిసెస్ ఇది ఈజీనే, ఈ చాప్టర్ ఈజీనే, ఈ చాప్టర్ ఈజీనే, ఈ చాప్టర్ ఈజీనే. అండ్ ఫంక్షన్స్ కూడా ఈజీనే. ఈ చాప్టర్స్ అస్సలు ఇవి అట్లీస్ట్ ఈ 4 చాప్టర్ నేర్చుకుంటే కూడా 22 + 8 30 మార్క్స్, 40 50 54 మార్క్స్ వచ్చేస్తాయి. 4 చాప్టర్స్ అట్లీస్ట్ 4 చాప్టర్స్ ఓన్లీ. టోటల్ ఎంటైర్ టెక్స్ట్ బుక్ అవసరం లేదు మనకి. ఎట్లా 4 చాప్టర్స్ నేర్చుకుంటే వీ విల్ గెట్ 50 మార్క్స్, 50+ మార్క్స్. ఓకేనా, ఈ 4 చాప్టర్స్ నేర్చేసుకుంటే మినిమం 50+ మార్క్స్ వచ్చేస్తాయి. ఇవి లేదు సార్ నాకు డిఫికల్ట్ ఉంది, టైం లేదనుకుంటే ಇಲ್ಲಿ చాయిస్లు లీవ్ చేసిన అనుకోండి, అట్లీస్ట్ ఈ 4 చాప్టర్ పర్ఫెక్ట్గా అవ్వాలి. సో ఈ వెయిటేజ్ బట్టి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మన ఛానల్లో ఏ టాపిక్స్ ఉన్నాయంటే మన ఇంత ప్రజెంట్ వరకు అయితే, సో ఫంక్షన్స్ ఫస్ట్ చాప్టర్ అయితే మన ఛానల్లో ఉంది. ఎక్సైజ్ 1B లేదు, ఎక్సైజ్ 1B తొందరలోనే అప్లోడ్ చేస్తా. ఎక్సైజ్ 1B ఉంటుంది. ఎక్సైజ్ 1A 1C ఉంది, అవి కంప్లీట్గా నేర్చేసుకోండి. ఎక్సైజ్ 1B లేదు, దాంట్లో ఇంపార్టెంట్ థీరమ్స్ ఉంటాయి. దాని ముందు ఒక 4 థీరమ్స్ ఉంటాయి. ఆ థీరమ్స్ నుండి డెఫినెట్గా ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఆ థీరమ్స్ అయితే 100% నేర్చుకోవాలి. అది ఆ థీరమ్స్ అండ్ ఎక్సైజ్ 1B తొందరలోనే అప్లోడ్ చేస్తా. అండ్ సెకండ్ చాప్టర్ లేదు మన ఛానల్లో. అండ్ థర్డ్ చాప్టర్ ఉంది, మ్యాట్రిసెస్ ఉంది. దాంట్లో కొంచెం లేదు, ఒక 30% 20% లేదనుకుంటా. కోవిడ్లో డిలీట్ అయింది కదా, 30% సిలబస్ లేదు. సో తొందరలోనే అది కూడా అప్లోడ్ చేస్తా. సో అంతవరకు ఇది వాచ్ చేసుకోవచ్చు. ఈ ఉన్న టాపిక్స్కి ఆ సిలబస్కి ప్రాబ్లం లేదు. ఏదైనా ఇక్కడ ఎక్సైజ్ 1B ఉందనుకోండి, ఎక్సైజ్ 1Bకి 1Aకి సంబంధం రిలేషన్ లేదు. ఎక్సైజ్ 1B రిలేషన్ లేదు కాబట్టి ఆ తర్వాత నేర్చేసుకోవచ్చు. మ్యాట్రిసెస్లో కూడా ఉన్న చాప్టర్స్ నేర్చేసుకోండి. రిమైనింగ్ చాప్టర్స్ పార్ట్ 7 పార్ట్ 8 కంప్లీట్ అయిందనుకుంటా, దాన్ని కంటిన్యూషన్ చేస్తాం. అది ఇంపార్టెంటే. అవి డిటర్మెంట్ ఉంటాయి. డిటర్మెంట్ అండ్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ఉంది. గాస్ జార్డన్ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది చెప్పలేదు యాక్చువల్లీ. సో అది కూడా అప్లోడ్ చేస్తాం.
నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ కంప్లీట్ చాప్టర్ ఉంది మన చాప్టర్లో, మన దాంట్లో ఎడిషన్ ఆఫ్ వెక్టర్ కంప్లీట్గా ఉంది, 100% మొత్తం ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కూడా కంప్లీట్గా ఉంది. ఎక్సైజ్ 5C కొంచెం లేదండి, ఇది కూడా మ్యాక్సిమం 90% ఉంది. లాస్ట్ చాప్టర్ లాస్ట్లో ఒక్కొక్క సెక్షన్ లేదు, అది తొందరలోనే అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ ట్రిగోమెట్రిక్ రేషియోస్ కూడా ఓన్లీ 1 ఎక్సైజ్ ఉంది, అవి నేర్చేసుకోండి. మీరు కంప్లీట్ చేసుకుంటే అది కూడా అప్లోడ్ చేస్తారు. ట్రిగోమెట్రిక్ రేషియోస్ కూడా మీ ఎక్సైజ్ 6A ఫస్ట్ ఎక్సైజ్ అయితే ఉంది, ఇంకా 3-4 ఎక్సైజ్ లేవు, అది తొందరలోనే అప్లోడ్ చేస్తా. అండ్ 7th చాప్టర్ లేదు, అండ్ 8th చాప్టర్ కూడా లేదు. ఈ 6th తర్వాత ఇది నేర్చేసుకోవాలి. 6th కంప్లీట్ అయిన తర్వాతనే ట్రిగోమెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగోమెట్రీ నేర్చుకోండి. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉంది, కంప్లీట్గా ఉంది, 2 మార్క్స్ క్వశ్చన్, ఇది ఈజీ. సో 9th చాప్టర్ ఉంది మన ఛానల్లో. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇది కూడా ఉంది. ఒక టూ క్లాస్ అయితే టోటల్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది మనకి. ఒక 2 క్లాసెస్ పెండింగ్ ఉన్నాయి 8th చాప్టర్లో, 10th చాప్టర్ లాస్ట్లో. సో అంతవరకు నేర్చేసుకోండి, ప్రాబ్లం లేదు మనకి. సో ఈ చాప్టర్స్ లింక్స్ కూడా ఐ విల్ గివ్ ఇన్ ద డిస్క్రిప్షన్, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆర్ ప్లేలిస్ట్లో, మన ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి, ప్లేలిస్ట్లో చాప్టర్ వైజ్ ఉంటుంది. సో అక్కడ నుండి కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు. ఆర్ ఐ విల్ గివ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో దిస్ ఇస్ ద సిలబస్ and weightage of maths 1A. This is useful for TS and AP students. So అందరికి సేమ్ సిలబస్ ఉండేది మనకి. ఏపీ అండ్ తెలంగాణ అందరు కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఇదందరూ కూడా వాచ్ యూస్ఫుల్లే, ఏపీ స్టూడెంట్స్కి యూస్ఫుల్లే అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి వెయిటేజ్, ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది వాళ్ళకి, ఏపీకి అండ్ తెలంగాణకి ఇద్దరికి కూడా. ఓకేనా? నౌ వి విల్ సీ ద మ్యాథ్స్ 1B. నెక్స్ట్ మ్యాథ్స్ 1B చూద్దాం ఒక్కసారి. న్యూ వెయిటేజ్ చూస్తే కంప్లీట్ చేసుకోవచ్చు. సారీ, టేక్ స్క్రీన్ షాట్, మర్చిపోయా. సో ఇక్కడ కంప్లీట్ రాసేసుకోండి. మ్యాట్రిసెస్, ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్, ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఆల్రెడీ తీసుకున్నారనుకుంటున్నా, రైట్. సో నౌ వి విల్ సీ ద మ్యాథ్స్ 1B. సో ఈ చాయిస్ అనేది సేమ్ ఉంటుందండి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది మ్యాథ్స్ 1A అండ్ మ్యాథ్స్ 1Bకి. So first chapter locus, very easy chapter. Second chapter transformation of axis. Third chapter the straight line. Next fourth chapter pair of straight lines. Fifth chapter 3-dimensional coordinates. Sixth, direction cosines and direction ratios. Direction cosines and direction ratios. Direction cosines and direction ratios. Seventh chapter the plane. Eighth chapter limits and continuity. Limits and continuity. Next differentiation. 9th chapter differentiation. 10th chapter application of derivatives. Applications of derivatives. Applications of derivatives. Applications of derivatives. So first chapter locus, second chapter transformation of axis, the straight line, pair of straight lines, 3-dimensional coordinates, direction cosines and direction ratios,
the plane, limits and continuity, differentiation, application of derivatives. So first chapter locus weightage 1 4 mark question. Second chapter kuda 1 4 mark question. Third chapter 2 plus 4 plus 7 15 marks. 2 plus 4 plus 7 15 marks weightage. Fourth chapter pair of straight lines 7 plus 7 total 14 marks. Easy chapter idi. Fifth chapter coordinates 3-dimensional coordinates 1 2 mark question only. Sixth chapter 1 7 mark question only, 1 7 mark. The plane only 1 2 mark question. Next limits and continuity 2 plus 2 plus 4 2 plus 2 plus 4 8 marks. Next differentiation 2 plus 4 plus 7 15 marks weightage. 2 plus 4 plus 7 15 marks weightage. Next applications of derivatives 2 plus 4 plus 7 plus 7 highly weighted chapter ఇది మ్యాథ్స్ 1B లో 7 plus 7 14 18 22 18 22 24 26 highly weighted chapter. Applications of derivatives. So first chapter locus నుండి 1 4 మార్క్ వస్తుంది. 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 right. So టోటల్గా 10 VSQs 7 SAQs అండ్ 10 LAQs ఉన్నాయి. మనకి ఈజీ టాపిక్స్ అంటే మనకి ఈజీ టాపిక్స్ లోకస్ అసలు మిజదు లోకస్ ఇది చిన్న టాపిక్స్ ఓన్లీ 1 ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో. లోకస్లో అంటే మన 10th క్లాస్లో యూజ్ చేసిన ఫార్ములాసే ఉంటాయి. డిస్టెన్స్ ఫార్ములా, పైథాగరస్ థియరం చిన్నవి అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. పైథాగరస్ థియరం స్టేట్మెంటే యూజ్ చేస్తాం ఇక్కడ. ఓన్లీ డిస్టెన్స్ ఫార్ములా అండ్ పైథాగరస్ థియరం అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆ 3 ఫార్ములా వచ్చినాయి అనుకోండి ఆ లోకస్ చాప్టర్ కంప్లీట్ అయినట్టు మనకి. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్. థర్డ్ అండ్ ఫోర్త్ ఈ రెండు థర్డ్ చాప్టర్ పర్ఫెక్ట్ నేర్చుకున్న తర్వాత ఫోర్త్కి వెళ్ళండి. ఎందుకంటే దీంట్లో యూజ్ చేసే ఫార్ములాస్ ఫోర్త్ రౌండ్ నేర్చేసుకుంటాం. నెక్స్ట్ 3-dimensional కోఆర్డినేట్స్ ఈజీ చాప్టర్ ఇది. అండ్ డైరెక్షన్ క్వశ్చన్స్ అది కూడా 1 LAQ వస్తుంది. దాంట్లో ఒక 4-5 లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఒక లాంగ్ క్వశ్చన్ 7 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోవచ్చు మనం. 7th చాప్టర్ ద ప్లేన్లో కూడా ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒక 2 మార్క్ మనం అటెంప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాల్కులస్ అంటే 8 9 10 వీటిని క్యాల్కులస్ అంటారు. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 2 plus 2 plus 4 8 మార్క్స్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ రెండు 9th చాప్టర్ పర్ఫెక్ట్ నేర్చుకున్న తర్వాత 10th వెళ్ళాలి మనం. 9th పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత 10th వెళ్ళాలి. ఎందుకంటే 9thలో యూజ్ చేసిన ఫార్ములాస్ 10th చాప్టర్ యూజ్ చేస్తాం మనం. 9th చాప్టర్లో ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకొని 10th చాప్టర్కి వెళ్ళడానికి లేదు. 9th చాప్టర్ మినిమం బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకొని 10th చాప్టర్కి వెళ్ళాలి. ఓకేనా. సో హైలీ వెయిటేజ్ నుండి అండ్ ఈజీ చాప్టర్ అంటే స్టార్ట్ చేయండి. ఈజీ చాప్టర్ అంటే ఫస్ట్ చెప్పే కదా లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ స్ట్రెయిట్ లైన్ కూడా ఈజీ. డైరెక్షన్ కొసైన్, డైరెక్షన్ రేషియోస్, 3-dimensional కోఆర్డినేట్స్ అండ్ ద ప్లేన్, లిమిట్స్ చాలా ఈజీ టాపిక్స్ ఇవి. ఫస్ట్ ఈజీ చిన్న టాపిక్స్ ఈజీ టాపిక్స్ కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ మన ఛానల్లో ఉన్న టాపిక్స్ చూద్దాం ఒకసారి. మన ఛానల్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి ఆ చాప్టర్స్ అవి ప్లేలిస్ట్లో ఉంటాయి. అండ్ వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఫస్ట్ చాప్టర్ లోకస్ కంప్లీట్గా ఉంటుంది మన ఛానల్లో. లోకస్ ఉంటుంది ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. లోకస్ ఉంది. అండ్ సెకండ్ చాప్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కూడా ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఇది కూడా ఉంటుంది. థర్డ్ చాప్టర్ ద స్ట్రెయిట్ లైన్ ఈ చాప్టర్ కూడా ఉంది మనకి. ఫోర్త్ చాప్టర్ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. దీంట్లో ఎక్సైజ్ 4B లేదు. ఎక్సైజ్ 4B అప్లోడ్ చేయలేదు. సో అది అప్లోడ్ చేస్తా. ఎక్సైజ్ 4B మన ఛానల్లో లేదు. ఎక్సైజ్ 4A ఉంది, 4C ఉంది. ఎక్సైజ్ 4Cలో కూడా కొంచెం స్టార్టింగ్ ఏమైనా వాయిస్ ప్రాబ్లం, లో వాయిస్ ఉండొచ్చు. అయినా వాచ్ చేయండి, ప్రాబ్లం లేదు. మీకు డిఫికల్ట్ అనిపిస్తే కూడా అది కూడా ఎక్సైజ్ 4C కూడా టైం ఉంటే అప్లోడ్ చేస్తాం. ఎక్సైజ్ 4B అయితే మన ఛానల్లో లేదు. అది సూన్ ఐ విల్ అప్లోడ్ దిస్ ఎక్సైజ్. ఓకేనా. నెక్స్ట్ 5th చాప్టర్ కంప్లీట్గా ఉంది మనకి. 5th చాప్టర్ కూడా కంప్లీట్గా ఉంది. 6th కూడా కంప్లీట్ చాప్టర్ ఉంది మనకి. అండ్ 7th కూడా కంప్లీట్ చాప్టర్ ఉంది.
ఒక 2 ప్రాబ్లమ్స్ లేకు లాస్ట్ ఒక క్లాస్ ఉండొచ్చుంటే 8th చాప్టర్లో కూడా 8th చాప్టర్ ఎక్సర్సైజ్ 8E మిస్ అయింది దాంట్లో 8E అప్లోడ్ చేస్తా కంటిన్యూటీ 8E లేదు. సో 8E ఐ విల్ అప్లోడ్ దట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ 9th చాప్టర్లో మ్యాక్సిమం ఇన్వర్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ లేదు. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్వర్స్ ఎక్కడున్నా ఆ ప్రాబ్లం లేదు. సో అవి ఒక 2 క్లాసెస్ ఉంది, అవి అప్లోడ్ చేస్తా, రిమైనింగ్ వాచ్ చేయండి. 10th చాప్టర్ కంప్లీట్గా మన ఛానల్లో ఉంది. 10th చాప్టర్ కంప్లీట్గా ఉంది, మ్యాక్సిమం 90% సిలబస్ అయితే ఉంది మన దగ్గర. సో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్గా ఉంది, సెకండ్ చాప్టర్ కంప్లీట్గా ఉంది, థర్డ్ కంప్లీట్గా ఉంది, పేర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒక ఎక్సైజ్ లేదు, 5th కంప్లీట్గా ఉంది, 6th కంప్లీట్ ఉంది, 7th కంప్లీట్ ఉంది. 8లో ఓన్లీ 1 ఎక్సైజ్ మిస్ అయింది, దాంట్లో 1 లాస్ట్ ఎక్సైజ్ లేదు. సో అంటే 8D వరకు మీరు వాచ్ చేసుకోవచ్చు, 8A 8B 8C 8D వాచ్ చేయొచ్చు. అండ్ 9th చాప్టర్ కూడా అట్లీస్ట్ ఒక 10% 5% లేదు, అది కూడా అప్లోడ్ చేస్తా. 10th చాప్టర్ కంప్లీట్గా ఉంది. సో వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు వాచ్ చేయండి. అండ్ ఈ వెయిటేజ్ ముందు పెట్టుకోండి, వెయిటేజ్ బట్టి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. టేక్ స్క్రీన్ షాట్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.